డెంగీ జ్వరం అనేది బాధకరమైన బలహీనపరిచే దోమల ద్వారా సంక్రమించే వ్యాధి మరియు రెండవసారి డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తులు తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం చాలా ఎక్కువ. డెంగీ జ్వరం యొక్క లక్షణాలు అధిక జ్వరం, దద్దర్లు, తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు. కొన్ని తీవ్రమైన కేసులు రక్తస్రావం మరియు షాక్కు దారితీస్తాయి. ఇది ప్రాణాంతకమవుతుంది. డెంగ్యూ జ్వరం డెంగ్యూ వైరస్లలో ఏదైనా ఒక దాని వల్ల వస్తుంది. ఈ వైరస్లు వెస్ట్నైల్ ఇన్ఫెక్షన్ మరియు ఎల్లో ఫీవర్ కి కారణమయ్యే వైరస్లకు సంబంధించినవి. సోకిన వ్యక్తి చుట్టూ ఉండటం ద్వారా మీరు డెంగ్యూ జ్వరం పొందలేరు. బదులుగా డెంగ్యూ జ్వరం దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. సోకిన దోమ మరొక వ్యక్తిని కుట్టినప్పుడు వైరస్ ఆ వ్యక్తి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. మీరు డెంగ్యూ జ్వరం నుండి కోలుకున్న తర్వాత మీకు సోకిన వైరస్ కు దీర్ఘకాలిక నిరోధక శక్తి కానీ ఇతర 3 డెంగ్యూ జ్వరం వైరస్ రకాలకు కాదు. భవిష్యత్తులో మీరు ఇతర 3 రకాల వైరస్ల ద్వారా మళ్లీ సోకొచ్చని దీని అర్థం. మీకు రెండవ, మూడవ లేదా నాలుగవసారి డెంగ్యూ జ్వరం ఉంటే తీవ్రమైన డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు సాధారణంగా సంక్రమణ తర్వాత 4 నుండి 6 రోజుల నుండి ప్రారంభమవుతాయి మరియు 10 రోజుల వరకు ఉంటాయి. ఆకస్మిక అధిక జ్వరం 105 డిగ్రీలు, తీవ్రమైన తలనొప్పి, కాళ్ల నొప్పి, తీవ్రమైన ఉమ్మడి మరియు కండరాల నొప్పి, అలసట, వికారం, వాంతులు అవుతున్నాయి. అతిసారం, చర్మంపై దద్దుర్లు. ఇది జ్వరం ప్రారంభమైన 2 నుండి 5 రోజుల తర్వాత కనిపిస్తుంది. తేలికపాటి రక్తస్రావం, చిగుళ్లలో రక్తస్రావం లేదా సులభంగా గాయాలు వంటివి కొన్నిసార్లు డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు. తేలికపాటిని మరియు ఫ్లూ లేదా ఇతర వైరల్ సంక్రమణ లక్షణాలు కావచ్చు. చిన్నపిల్లలు మరియు మునుపెన్నడూ ఇన్ఫెక్షన్ లేని వ్యక్తులు, పెద్ద పిల్లలు మరియు పెద్దల కంటే తేలికపాటి కేసులను కలిగి ఉంటారు.